నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆయన ప్రతిరోజు సాయంత్రము దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలిస్తూ ఉండేవాడు. ఆయన చెప్పే సంగతులన్నీ కూడా చాలా ఆసక్తిగా ఉండటంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ ఆ సమయానికి అక్కడికి వెళ్ళిపోయేవారు. ఒకరోజు ఆయన ఉపన్యాసం చెప్తున్నప్పుడు నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ అక్కడికొచ్చారు. ఆ వ్యక్తి బట్టలన్నీ కూడా తడిసి ఉన్నాయి. ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకొచ్చాం గురువుగారు అన్నారు వాళ్ళు. అతడు కొంచెం సేపు సేద తీరిన తర్వాత నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడిగారు స్వామీజీ. పడిపోలేదు స్వామి, కావాలనే దూకాను. నా జీవితంలో అన్ని సమస్యలే. ఏ పని చేసినా కలిసి రావటం లేదు. ఆఖరికి భార్యాపిల్లల్ని కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు. అంతా విన్న స్వామీజీ, సరే, చాలా బాగా నీరసంగా ఉన్నావు, ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు. అతడు ఆవురావురంటూ ఆ పండు మొత్తం తినేశాడు. స్వామీజీ ప్రశాంతంగా అతని వైపు చూస్తూ, పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేంటి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న జనమంతా కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ వ్యక్తి మాత్రం పకాలున నవ్వి, గింజలు తినటానికి పనికిరావు గద స్వామి, అందుకే ఉమ్మేశాను అన్నాడు. మరి గింజలు అడ్డురాగానే తినటం మానేయకపోయావా అని మరొక ప్రశ్న వేశారు స్వామీజీ. ఇంత తియ్యగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి, మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడా వ్యక్తి. అప్పుడు స్వామీజీ నవ్వి, జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే. గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్టే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి. అంతేకాని ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి స్వామీజీ మాటలకు సిగ్గుపడి, నిజమే స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనిచేయను, కాయకష్టం చేసుకొని బ్రతుకుతాను అన్నాడు. ఇదంతా చూస్తూ ఉన్న గ్రామస్తులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.